ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో మరి ఇటు రీతిగా 20వ రోజు కలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి యొక్క వాక్యాన్ని విందాం మనం ఈ రోజున. 1 కొరింథీయులు 1:23. అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాం. ఈ వాక్యాన్ని బట్టి కొద్దిసేపు దేవుని మాటలు మనము వినవలసిన వారమైనా విందాము. ప్రాముఖ్యంగా ఈ వాక్యాన్ని బట్టి కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. గడిచిన కాలంలో యేసుప్రభు వారి యొక్క శ్రమల గురించి విన్నాం, ఇతర సర్పం గురించి విన్నాం. అలాగే మనల్ని మనం మలుచుకోవడానికి, క్రీస్తు స్వార్పంలోకి మనం మారడానికి ఏం చేయాలి అన్న విషయంలో, క్రీస్తుని వెంబడించాలి, సిలువ వేయబడిన క్రీస్తుని మనం ఏం చేయాలి, సిలువ వేయబడిన క్రీస్తు విషయం అంటే ఆయన వెంబడించాలనే వాక్యాన్ని మనం విన్నాం. ఎలా వెంబడించాలంటే అర్హతలు ఏంటి, ఎందుకు వెంబడించాలి, వెంబడిస్తే దేవుడు ఏం చేస్తాడు అనే విషయాలు మనం విన్నాం. ఈ రోజున సిలువ వేయబడిన క్రీస్తు విషయంలో మనం ఏం చేయాలంటే ఆయనను ప్రకటించాలి అనే విషయాన్ని మనం చూసుకుంటున్నాం. అయితే సిలువ వేయబడిన క్రీస్తును మేము ప్రకటించున్నాం. పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ మాట్లాడుతున్నాడు. ఆ సంఘాన్ని స్థాపించింది ఆయనే ఒకప్పుడు. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది తెలియజేశారు, అయ్యా ఈ సంఘంలో ఇంత పాపకరంగా ఉంది, ఇంత పాపాలు చేస్తున్నారు, వీరి జీవితాల్లో కొత్త బోధలు వచ్చినాయి అని చెప్పినప్పుడు పౌలు ఆ సంఘానికి రాస్తూ మేము సిలువ వేయబడిన క్రీస్తునే ప్రకటించున్నాం గట్టిగా గద్దిస్తూ చెప్తూ ఉన్నాడు. ఆ యొక్క వాక్యాన్ని బట్టి మనము కూడా ఏం చేయాలయ్యా ఈ రోజునంటే సిలువ వేయబడిన క్రీస్తుని మన జీవితాల్లో మనము ప్రకటించాల్సిన వారమై ఉన్నాం. అది మన బాధ్యత. ఆయన సాక్షిగా ఉండమన్నాడు. యాక్ట్స్ 1:8 అపొస్తలుల 1:8 ప్రకారం ఆయనకు సాక్షులుగా ఉంటూ ఆయన సువార్తను ప్రకటించవలసిన వారమై మనం ఉన్నాం. దేవుని శక్తి చేత మనం సువార్తను ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవుని వాక్యాన్ని ప్రకటించవలసిన వారమై ఉన్నాం. దేవుణ్ణి ప్రకటించవలసిన వారమై ఉన్నాం. ఈ లోకంలో మనము ప్రకటించువారుగా దేవుడు మనల్ని నిలబెట్టాడు. మన బాధ్యత. ఈ లోకంలో ప్రార్థన అనేది నీవు దేవునితో మాట్లాడుతూ ఉంటావు, దేవునితో మాట్లాడతాడు. అయితే నీలో దేవుని ప్రేమ ఏమై ఉన్నదో అది ఇతరులకు పంచడమే సువార్త. దేవుని ప్రేమలో, లేకపోతే నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు నిన్ను ప్రేమించి ఏం చేశాడో ఇతరులకు తెలియచేయడమే సువార్త. సువార్త అనగానే ఇంకే వేరే ఏ విషయాలు లేవు. సువార్త అనగానే ఒకటి, యేసుక్రీస్తు వారు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు, యేసుక్రీస్తు వారు నీ కోసం ఈ లోకంలో మరణించాడు, ఆయన నీ పాపాలన్నింటినీ తన రక్తం చేత కడిగాడు, నీవు నీతిమంతుడిగా మార్చబడి పరలోకం వెళ్ళడానికి ఆయన ఒకడే మార్గము, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఇదే సువార్త. అంటే సువార్త అనగానే పెద్ద పెద్ద విషయాలు ఏం చెప్పక్కర్లేదు. యేసుక్రీస్తును నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, దేవుడు నిన్ను ఎంతగా ప్రేమించాడో ఇతరులకు తెలియజేయడమే సువార్త. బైబిల్ పట్టుకెళ్ళి చదివే అని చెప్పేది కాదు సువార్త. సువార్త అనగా దేవుడు నన్ను ఎంతగా ప్రేమించాడో, నిన్నెంతగా ప్రేమిస్తున్నాడో తెలియచేయడమే సువార్త. ఆ సువార్తను నిజంగా సువార్త అనగా శుభవార్త, మంచి వార్త. ఏంటో మంచి వార్త అంటే నీకు మరణం లేదు రా, నిత్య జీవానికి వెళ్తావు. ఇక అంతకన్నా శుభవార్త ఎవరికి వద్దండి. బాధకరమైన ఈ లోకంలో చెడ్డ వార్త ఏదైనా మరణం. ఏదైనా సరే, ఏదైనా జరగని పెద్ద చెడ్డ వార్త ఏదైనా మరణమే. అంతకన్నా చెడ్డ వార్త లేదు. మరి ఇది మంచి వార్త ఎంతో తెలుసా? మరణమే లేదు నీకు. ఒకవేళ మరణిస్తావు ఈ లోకంలో, అది కాదు మరణం. నిత్య మరణం లేదు, నిత్య జీవం ఉంది. సంతోషం. సువార్త అనగానే దేవుడు నన్ను ఎంత ప్రేమిస్తున్నాడో, నిన్నెంతగా ప్రేమించాడో తెలియచేయడమే సువార్త. ఏ విధంగా ప్రేమించాడో తెలియజేయడమే సువార్త. ప్రేమను వ్యక్తపరచడమే సువార్త ఇతరులతో. అది ఖచ్చితంగా మన బాధ్యత. ప్రార్థనలుగా బాధ్యత, వాక్యం చదవలుగా బాధ్యత. మనల్ని మనం ఎలా ఎడిఫై చేసుకుంటామో, మనము ఎడిఫై అనగా మనం ఎలా ఎడ్యుకేట్ చేసుకుంటామో, దేవుని విషయంలో ఎదుగుతామో, ఈ విధంగా ఎదగడమే కాదు ప్రాముఖ్యత, నీలో నుంచి కొమ్మలు రావాలి. అంటే ఎదగడం అంటే మొక్క కాండంలాగా అలా ఎదగడం కాదు, కొమ్మలు రావాలి కదా నీలో నుంచి కూడా. నువ్వు కూడా ఫలించాలి కదా క్రీస్తులో. అంటే ఖచ్చితంగా నువ్వు క్రీస్తుని ప్రకటించాలి. నీలో నుంచి అనేకమైన వారు నీ ద్వారా యేసులోనికి రావాలి. అందుకని సువార్తను ప్రకటించాలి. మరి ఎలా ప్రకటించాలి ఈరోజు మనం చూద్దాం. ఏ విధంగా సువార్త ప్రకటించాలి అంటే ఓర్పుతో ఉండాలి. సువార్త ప్రకటించేటప్పుడు ఓర్పుతో ప్రకటించాలి, ఓర్పు కలిగి ఉండాలి. 1 కొరింథీయులకు 13:7. 1 కొరింథీయులు 13:7. అన్నిటినీ తాలుకొనుము, అన్నిటినీ నమ్ముము, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ అన్నిటినీ ఓర్చును. ఈ లోకంలో యేసుక్రీస్తు గురించి ప్రకటిస్తూ, యేసుక్రీస్తు గురించి మనం ప్రకటించే వారమై ఉండి మనం ఓర్పు కలిగిన వారమై ఉండాలి. ఎన్నిసార్లు చెప్పాలండి సువార్త?
ఎన్నిసార్లు చేయాలండి? సువార్త ఎన్నిసార్లు చెప్పాలండి? ఓర్పు కలిగి చెప్తూనే ఉండాలి. చార్ల్స్ స్పర్జన్ గారు 40 సంవత్సరాలు ఒకే వ్యక్తికి సువార్త చెప్పాడంట. ఒకే వ్యక్తికి చెప్తారు అంటే అదేంటండి? అంత పెద్ద పాస్టర్ గారు ఒక వ్యక్తి కోసం ఆయన దగ్గరికి వెళ్ళి సువార్త నిజంగా చెప్పాడు. దేవుడు ఆయనకు భారం పెట్టాడు ఆ వ్యక్తి, ఒక వ్యక్తి విషయంలో. కానీ ఆయన కోసం ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఎప్పుడు సువార్త చెప్తూ ఓర్పు కావాలి. మన జీవితాల్లో మనం సువార్త ప్రకటించాలంటే ఓర్పు కావాలి. ఓర్పుతోనే దేవుణ్ణి ప్రకటించాలి. ఓర్పుతోనూ సహనంతోనూ దేవుణ్ణి ప్రకటించాలి. 2 పేతురు 2:5 మనం గమనిస్తే అక్కడ నోహు జీవితం గురించి రాయబడింది. ఆయన పూర్వకాలం ముందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోహు మరి 7 కాపాడారు. నోహు విషయంలో కూడా సువార్త ప్రకటించినప్పుడు అంత ఈజీగా మారిపోయి ఉంటారు కుటుంబ సభ్యులు. నన్ను దేవుడు పడవ కట్టమన్నాడు రండి వచ్చి ఉంటున్నాం. పడవేటి పిచ్చే కింద అని ఉండొచ్చు సొంత ఇంటి సభ్యులే. కానీ ఆయన సువార్త ప్రకటించి ఓర్పు కలిగి చెప్పి 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 వారిని మార్చుకున్నాడు. దేవుడు మనకి ఈరోజు సువార్త ప్రకటించడంలో కావాల్సింది ఓర్పు సహనం. ప్రకటించేహాను కదా మారిపోవాలండి, చెప్పేహాను కదా మారిపోవాలండి. చెప్తూనే ఉండాలి, మారే వరకు చెప్తూనే ఉండాలి. కుటుంబ సభ్యుల విషయంలో ఖచ్చితంగా ఓర్పు కలిగి చెప్తూనే ఉండాలి. కానీ కొంత భార్యలు మారుతారు, భర్తలు మారుతారు, ఇంట్లో వారే మారరు. అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఓర్పు కలిగి నీ స్వార్థను ప్రకటించు. స్వార్థ ప్రకటించడం అంటే ఓర్పు కలిగి ప్రకటించడం. స్వార్థ అదే నిన్నటి దినాన్ని ఒకసారి చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, మొన్న చెప్పినట్టున్నాను. ఒక వ్యక్తి ఈ రోజున క్రైస్తవులు ఒక వీడియోలు చూస్తూ ఉన్నాం, మనలో చైతన్యం వచ్చింది. ఏంట్రా చైతన్యం అని చూస్తే మనకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఏంటి సహాయం చేశాడు అంటే క్రైస్తవులు మతోన్మాదులను తరిమి కొట్టిన క్రైస్తవులు మతోన్మాదులను తరిమి కొట్టారంట. యేసుక్రీస్తు తరిమి కొట్టలేదే, చనిపోయాడుగా. ఆయన తరిమి కొడితే ఎవడన్నా చంపేవాడు ఉన్నాడా? ఇదంతా సాతానుడికి కల్పిస్తున్న ఆలోచన. కానీ సరే, ఓర్పు కలిగి సహనంతో సువార్త ప్రకటించు, సువార్త చెప్పు. ఎవరైతే ఇంతకు ముందు కాలంలో ఎవరైతే యేసుక్రీస్తు వాక్యము తగలబెట్టబడుతుంది అన్నాడో వాడే మార్చబడ్డాడు. ఎంతమంది దైవజనులు మనకు సాక్ష్యాలు తెలుసు కదా. ఆయనైతే ఆర్ఘాటంగా నిలబడి వచ్చే సంవత్సరానికి బైబిల్ అనేది ప్రపంచంలో ఉండదని ప్రకటించాడంట. వాడు చనిపోయిన సంవత్సరం తర్వాత ఏమైందో తెలుసా? వాడి ఇంటినే పెద్ద బైబిల్ కార్యక్రమం చేశారు. బైబిల్ తయారు చేసే ప్రదేశంగా మార్చారు వాడి ఇంటిని. బైబిల్ అలాగే ఆరోగ్యమూర్తి గారి జీవితం, అనేక మంది జీవితాలు బైబిల్ తప్పట్టాలని చూసి బైబిల్తో మారిపోయింది. ఎవరైనా సరే నీకు విరుద్ధంగా మాట్లాడుతున్నావు, సంతోషపడు, వాళ్ళు తప్పకుండా మారుతారు. దేవుడు అవకాశం ఇస్తున్నాడే వాళ్ళకి. సౌలు కూడా చంపాడు, దొరికినట్టు చంపేవాడు. బైబిల్ పట్టుకున్నాడు, దేవుడు వాక్యం చెప్తుంటే సువార్త ప్రకటిస్తున్న చంపేవాడు. అలాంటి వాడే సువార్త ప్రకటించడం ముందుండి చంపని అంటాడు. హల్లెలూయా. ఓర్పు కావాలి, సహనం. స్వార్థను ప్రకటించాలంటే ఓర్చుకోవాలి. ప్రేమ అన్నిటిని ఓర్చుకుంటుందంట. మనం ప్రేమను ప్రకటించే వాళ్ళమే ప్రేమ లేకుండా ఓర్పు లేకుండా ఉంటాం. ప్రేమను చూపించడానికి ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి. మరి ప్రేమ ఉన్న చోటనే ఓర్పు సహనం ఉంటాయి. నువ్వు ప్రేమనే ప్రకటిస్తున్నప్పుడు ఓర్పు సహనం ఉండాలి కదా. ఎవరైనా సరే మారాలంటే టక్కుమని మారిపోవడం కాదు, మారిపోవడం. దేవుడు అవకాశం ఇచ్చే వరకు నిన్ను వాడుకుంటున్నాడు. దేవుడు మారతాడా మారడా అనేది దేవుని ఇష్టం, అంతే. మోషే బాధ్యత ఏంటి తెలుసా? ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పాలి. దేవుడు ఆల్రెడీ చెప్పాడు, ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు, ఫరో హృదయం నేను ఇంకా కఠినం పరుతాను. అదేంటి ప్రభువా, నేను వెళ్ళి చెప్పడం ఏంటి, నేను వెళ్ళి అడగడం ఏంటి, నువ్వే హృదయాన్ని కఠినపరచడం ఏంటి, మళ్ళీ పొద్దున్న లేచి మళ్ళీ వెళ్ళడం ఏంటి, మళ్ళీ ఉండదు అసలు. నాకు మోషే బాధ్యత, మోషే నిర్వర్తించాడు. ఇలాగ క్రైస్తవులుగా మన బాధ్యత సువార్త ప్రకటించడం. అది ఎన్నిసార్లైనా ప్రకటిస్తూనే ఉండాలి. ఏదో రోజు దేవుడు ఫరో హృదయాన్ని మార్చినట్లుగా నువ్వు ఎవరికైతే సువార్త ప్రకటిస్తున్నావు ఆ వ్యక్తి హృదయాన్ని మారుస్తుంది. రెండోది, నిరుత్సాహపడకుండా ప్రకటించాలి. ఏ విధంగా ప్రకటించాలి సువార్తనగా? ఓర్పుతో ప్రకటించాలి. రెండోది, నిరుత్సాహపడకూడదు. మొదటి శ్రేణికి 2:9, అవును సహోదరులారా, మా ప్రయాసము కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రి పగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని స్వార్థ ప్రకటించింది. ఇక్కడ పౌలు గారు సంఘానికి చెప్తూ ఉన్నాడు, దశలోని సంఘానికి, అంటే మేము అంటే కష్టపడకండి, అంటే మిమ్మల్ని కష్టపెట్టి కాదు, మిమ్మల్ని కష్టపెట్టాలని కాదు, మాకు మేమే చేసుకుంటూ మేము స్వార్థ చేసాం. ఏ సమయంలో నిరుత్సాహపడలేదు మేము. అంటే మీరు మాకు ధనం పంపలేదు, మీరు నాకు డబ్బులు పంపలేదు, మీరు నాకు శాలరీ ఇవ్వలేదు, నాకు చర్చ్ నడుపుతున్నాను, నేను మీకు సేవ చేస్తున్నాను అని ఏ రోజు నేను బాధపడను. మీకు స్వార్థ ప్రకటించడం నేను కష్టపడ్డాను. నాకు కష్టపడి నా సొంత నేను స్వార్థ చేశాను.
నిరుత్సాహం లేదు నాలో. నిరుత్సాహపడకుండా సువార్త చెప్పాలి. నిరుత్సాహం అనేది ఈ లోకంలో ఉండనే ఉండకూడదు. దేవుని సువార్త తెలియజేసేటప్పుడు నిరుత్సాహపడకూడదు. మన ఇంట్లో వారి విషయంలో, మన కుటుంబ విషయంలో ఎలా ఉండాలో ఒకసారి ఆలోచిస్తే, ఎవరికి సువార్త ప్రకటించాలండి? ఈ రోజున సువార్త ఎవరికి ప్రకటించాలంటే అది పెద్ద కామెడీ ఏంటి? ఎవరైతే దేవుని నమ్ముకోలేదో వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఎస్, చాలా మంది మనం గమనించినట్లయితే ఇప్పుడున్న రోజుల్లో కష్టమైంది, కానీ అదే పల్లెటూరులో అయితే మీకు చాలా సింపుల్గా ఉంది. ఏంటంటే ఆదివారం అయిపోగానే, చర్చ అయిపోగానే చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్స్ పట్టుకుని, కరపత్రికలు పట్టుకుని సంఘంలోంచి ఒక 20 మంది 30 మంది ఈ వారంలో సువార్త ఉండదు అంటారు కాబట్టి 20 మంది 30 మంది పోగవుతారు. ఇంటింటికి తిరిగి వెళ్ళి ఏం చేస్తారంటే సువార్త ప్రకటిస్తారు, లేకపోతే కరపత్రికలు ఇచ్చి వచ్చేస్తారు. ఇది ఉంది కదా. ఎవరైతే ఆ రోజు బైబిల్ పట్టుకుని కరపత్రికలు పట్టి తిరుగుతున్న వ్యక్తి జీవితం నేను చెప్తుంది ఏంటంటే, ఈ కరపత్రిక పట్టుకుని తిరగడం అవసరమే, నువ్వు సువార్త చెప్పడం అవసరమే, కానీ దేవుడిని ఒక బాధ్యత తప్పించాడు. ఏంటండి, బైబిల్ పట్టుకుని కరపత్రిక వెళ్ళి కనబడిన కరపత్రిక పట్టుకునే కదా నా బాధ్యత? అది కాదు నీ బాధ్యత. మెయిన్ బాధ్యత ఏంటో తెలుసా? నిన్ను నీ ఇంట్లో దేవుడు మార్చుకున్నాడు, ఎన్నుకున్నాడు అంటే నీ ఇంటిని మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. సువార్త ప్రకటించు. ఎక్కడ? ఇంటిలో. ముందు నీ ఇంటి వారికి సువార్తను ప్రకటించు. అయిపోయిందండి, ఏం కావాలి? నీ రక్త సంబంధికుల మధ్యలోంచి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడంటే నీ బాధ్యత వారికి సువార్త చెప్పాలి. అయిపోయిందండి? అవలేదండి. ఇంకా నీ బాధ్యత ఏంటి తెలుసా? నీకు దేవుడు స్నేహితులను ఏర్పరిచాడు అంటే ఆ స్నేహితుల బాధ్యత కూడా నీదే. అయిపోయిందండి? ఇంకా అవలేదు. నీ ఇరుగు పొరుగు వారు ఉన్నారు కదా, వారు కూడా సువార్త ప్రకటించాల్సిన బాధ్యత నీదే. ఇంత చుట్టుముట్టు అయిపోయిన తర్వాత సువార్త ప్రకటించిన తర్వాత అప్పుడు బైబిల్ పట్టుకుని కరపత్రికలు పట్టుకుని బయటికి రా. నిజం. క్రైస్తవుడా, సువార్త ఎవరికి ప్రకటించాలో చెప్తాను నేను. సువార్త నువ్వు ప్రకటించాలంటే బైబిల్ పట్టుకుని కరపత్రిక పట్టుకుని ఇంటింటి తిరగడం కాదు మెయిన్ ప్రాముఖ్యమైనది. అది కాదు సువార్త ప్రకటించడానికి మెయిన్. అసలైన మెయిన్ ఏంటంటే తెలుసా? దేవుడు నిన్ను ఇంట్లో పెట్టాడు, ఇంట్లోంచి నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఇంట్లో ఇంకెవరన్నా నీ ఇంట్లో ఇంకా మారిన వారు ఉంటే వారు సువార్త చెప్పి మార్చడం నీ బాధ్యత. నీ రక్త సంబంధికులకు నువ్వు సువార్త చెప్పడం మార్చడం నీ బాధ్యత. నీ స్నేహితులకు నువ్వు సువార్త చెప్పడం మార్చడం నీ బాధ్యత. నీ ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పి మార్చడం నీ బాధ్యత. ఇందులో నువ్వు ఎక్కడ కొట్టబడవు. బయటకు వచ్చి కరపత్రికలు ఇచ్చామని కొడతారేమో, తిడతారు, కొడుతున్నారు కదా ఈరోజు. అలా చేయొచ్చేమో, కానీ నీ ఇంటి వరకు నువ్వు సువార్త చెప్పు అనుకో. ఏసుడు నమ్మకం, ఏసుడు ఏమంటారు వాళ్ళు? ఎప్పుడు దేవుడికి వాళ్ళనారా అంటారు. అంటే వదిలేస్తావు, నువ్వు చెప్పాలి, సువార్త చెప్పాలి. కొట్టరు, నేను ఇంట్లో వాళ్ళు నేను కొట్టరు, తిట్టరు, ఏమంటారు? సువార్త నీ ఇంటి వారికి నువ్వు సువార్త ప్రకటించు. ఏ సమయమైనా ఎలా సరే సువార్త నీ ఇంటి వరకు నువ్వు ప్రకటించు. నిరుత్సాహపడకు. వారు మారరేమోనండి, నువ్వే ప్రకటించేసుకుంటా. కొంతమంది చాలా మంది అంటారు ఆయన మారనండి ఎంత చెప్పినా. స్వార్థ నిరుత్సాహం ఉంటే అది సాతానుగాడి ఆలోచన తేవత. స్వార్థ ప్రకటించేటప్పుడు నిరుత్సాహం ఉండకూడదు. నీ ఇంటి వారిని నువ్వు మార్చుకోవాల్సిన బాధ్యత నీదే. నీ రక్త సంబంధులను మార్చాల్సిన బాధ్యత నీదే. నీ స్నేహితులను మార్చాల్సిన బాధ్యత నీదే. నీ ఇరుగు పొరుగు వారిని మార్చాల్సిన బాధ్యత వారు. నీ ఇరుగు పొరుగు వారు మన పక్కింటి వాళ్ళకి వెళ్ళి అమ్మా యేసు నమ్మకండి అమ్మా బాగుంటుంది, లేకపోతే ఒక పరిస్థితి వచ్చినప్పుడు చెప్తున్నారు బాగుంటుంది కదా, వారు మారుతారు కదా, ఖచ్చితంగా మారుతారు. వాళ్ళు నేను తిట్టరో కొట్టరో రాయిచ్చు కొట్టారు, నువ్వు చెప్తావు, చెప్పే బాధ్యత నీది. నిరుత్సాహపడకూడదు. ఎప్పుడొకప్పుడు మారుతారు. వెంటనే మారిపోతారా? సంవత్సరాలు పట్టచ్చు, 10 సంవత్సరాలు మారుతారు. టైం పడుతుంది. ప్రకటిస్తూనే ఉండు, సువార్త చెప్తూనే ఉండు. నీ ఇరు పొరుగు వారికి, నీ స్నేహితులకు, నీ రక్త సంబంధికులకు, నీ ఇంటి వారికి నిరుత్సాహపడకు, ప్రకటించు. రాహాబు అలాగే అనుకో, నేను ఒక్కదాన్నే బతుకుతాను అనుకుందా, తండ్రి ఇంటి వారిని తన రక్త సంబంధులు అందరూ తెచ్చుకుని ఇంట్లో దాచుకున్నాను. ఆ రోజు యెహోషువ యెరికోను పాడగొట్టినప్పుడు అందరం చంపాడు, కానీ ఒక్క రాహాబు కుటుంబాన్ని బతికించాడు. రాహాబు ఒక వేశ్య, ఎలా ఒప్పించిందో తెలియదు నిజంగా. చీ అనేవాళ్ళు వాళ్ళ చీ అని సొంత రక్త సంబంధులే ఉమ్మూసేవారు ఆ మీద, నువ్వు వేశ్యవి, నీ బ్రతుకు ఒక వేస్ట్ అనేవాళ్ళు కూడా ఆమెను ఎలా ఒప్పించిందో తెలియదు. కానీ వారందరూ ఆ రోజు ఆ సమయానికి రాహాబు ఇంట్లో ఉన్నారు. నీ కుటుంబ సభ్యులు ఎంతైనా సరే ఎలా ఉంటున్నా, ఎంత మూర్ఖులండి, మారండి నాయన, నువ్వు చెప్పేస్తే ఎలాగా? స్వార్థ ప్రకటించడం అంటే బైబిల్లో చెప్పడం కాదు, నీ జీవితంలో క్రీస్తుని చూపించాలి, నీ జీవితంలో క్రీస్తుని ప్రకటించాలి. హల్లెలూయా. స్వార్థ ప్రకటించడం గురించి చూస్తూ ఉన్నా, మన బాధ్యత నిరుత్సాహపడకూడదు. ఇంకోటి, ఎల్లప్పుడూ ప్రకటించాలి. ఆ సమయం మందు లేదు, ఈ సమయం మందు లేదు. 2 తిమోతి 4:2 వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడము, సంపూర్ణమైన దీర్ఘశాంతితో ఉపదేశించు, ఖండించుము, గద్దించుము,
బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చింది. యేసుక్రీస్తు వారు ఎందుకు చెప్తున్నాడే, ఇక పౌలు తిమోతికి చెప్తున్నాడు ఏంటి అంటే, అయినా తిమోతి నువ్వు ఎప్పుడైనా సరే సువార్త ప్రకటించాలి. ఆ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా, సమయం లేదు అసమయం ఉందని, ఏ సమయం దొరికినా ఎలాంటి సమయం దొరికినా సువార్త ప్రకటించాలి. సువార్త చెప్పాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుడిని ఇలా ప్రేమించాడు చెప్పాలి, నీ సాక్ష్యాన్ని పంచుకోవాలి ఇతరులతో నీ సాక్ష్యాన్ని చెప్పాలి, ఇతరులతో నీ సాక్ష్యాన్ని చెప్పాలి. ఇక్కడ గమనించాలి, అదే ఎందుకు చెప్పాలయ్యా, ఎందుకు చెప్పాలి అంటే నీ వాక్యం కూడా సరైన విధానంలో చెప్పాలి. స్వరుడు వాక్యం చెప్పే బోధకులు కూడా నేను చెప్పేది ఒకటే, నువ్వు సరైన విధానంగా వాక్యాన్ని విశదీకరించాలి, లేకపోతే విభజించి సరిగ్గా అది అర్థం చేసుకుని మరి వివరించాలి సంఘానికి. ఎందుకంటే ఈ లోకంలో మంచి బోధ వినడానికి ఎవరికి ఇష్టం లేదు, చెడు బోధ వినడానికి దురద చెవులు గలవారే వారికి ఇష్టమైన బోధకులను ఎన్నుకుంటారట. ఈ రోజున కల్పిత కథల వైపు తిరుగు కాలం వచ్చింది. కాలం ఏ విధమైన కాలంలో ఉన్నాం తెలుసు మనం. నిజంగా కథల వైపు వాక్యంలో చెప్తా ఉంటే మనుషులకి ఇష్టం ఉండదు. 2-3 కథలు ఉండాలి, సరే అది వాక్యానికి సంబంధించింది అయితే దాన్ని యేసు ప్రభు కూడా వాడారు, దాన్ని వివరిస్తే పర్లేదు. కానీ కథ కోసమే వాక్యం చెప్తారు కొంతమంది, కథ కోసమే వాక్యం ఎన్నుకుంటారు కొంతమంది. ఇక వాక్యంలో మొత్తం కథే ఉంటుంది. నిజంగా కల్పనా కథలు అంటే అనేక విషయాలు ఉన్నాయి, కల్పించడమే కథని. ఇలా వాక్యాన్ని మనం ప్రకటిస్తూనే ఉండాలి. సమయం అంటే నువ్వు నిర్లక్ష్యం చేసావనుకో, అబద్ధ బోధకుడు వచ్చి ఆ స్వార్థ బోధించాల్సిన దగ్గర అసత్యాన్ని బోధించేస్తాడు. చాలా మంది ఏవో సాక్షులు ఆడు బోధించిపోయాడనుకో నేను అయిపోతాయి. సముద్రేజ్ అని కానీ లేకపోతే ఇక ఆ బ్రన్హామ్ అని కానీ ఇక చాలా దరిద్రమైన బోధలు ఉన్నాయి. ఆ బోధలు కనుక మనం ఎవరికైతే స్వార్థ చెప్పాలో వాళ్ళకి నువ్వు చెప్పలేదు అనుకో, వీళ్ళు చెప్పారనుకో వీళ్ళు అటు మారుతారు. జాగ్రత్త, మన బాధ్యత ఎప్పుడు సువార్త ప్రకటించాలి, ఎల్లప్పుడూ సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. సమయమందును అసమయమందును ఎలా ఉన్నా సరే సువార్తలాగే ప్రకటించాలి, జిమ్మిక్కులు చేయకూడదు సువార్త విషయంలో. తర్వాత పిలుపులకు 1:17 వీరైతే నేను సువార్త పక్షమును వాదించుటకు నియమించున్నానని ఎరిగి ప్రేమతో ప్రకటించాను. సువార్తను, దేవుని వాక్యాన్ని ప్రేమతో ప్రకటించాలి, కపటముతో ప్రకటించకూడదు, ప్రేమతో సువార్తను ప్రకటించాలి. దేవుని మాటలను ప్రేమతో ఈ లోకంలో మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ప్రేమిస్తూ ప్రేమ కలిగి ఇతరులను ప్రేమించి ఆ ప్రేమలో మనకి ఎలా అంటే, మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం లేదా? అదే ప్రశ్న. ప్రేమిస్తాం కదా. మన పిల్లడికి ములుగుచ్చుకుంటే మనం భరించగలుగుతామా? భరించలేం. చిన్న ములుగుచ్చుకుంటే బాబోయ్ కింద మీద అయిపోతాం. మరి అలాంటిది ములుగుచ్చుకుంటేనే భరించలేండి, చిన్న వేలు కాలితేనే, చిన్న చొరకబడితేనే తట్టుకోలేండి మనం. మన పిల్లలు నరకంలో పడిపోవడం మనకి ఇష్టం, అగ్నిలో దహించబడడం మనకి ఇష్టం కాదండి. ఎందుకు కాలితే అంత బాధపడడం, చిన్నగా ప్రేమించి. మరి ప్రేమ ఈ కాలడం కొరకు ఇంతవరకైనా సజీవంగా మంటల్లో తగలబడతా ఉంటే అప్పుడేం చేస్తావు? నీ ప్రేమ, ఈ ప్రేమతో సువార్త ప్రకటించు. ప్రేమ ఉందని చెప్పడం కాదు, ప్రేమకి వినరు కొంతమంది. ఈరోజు చాలా మంది మా పిల్లలు వినరండి, వినరని చెప్పి విషయం పట్టిస్తావా? లేదు కదా. మార్త ప్రార్థన చేయి, సువార్త ప్రకటన చెప్పు. దేవుడికి ఇష్టంగా మార్త. ఇంకోటి ఉచితంగా ప్రకటించాలి. 2 కొరింథీయులకు 11:7 మిమ్మల్ని హెచ్చింపవలెనని మీకు దేవుని సువార్త ఉచితముగా ప్రకటించచ్చు. ఇక పౌలు గారు ఉచితంగా ప్రకటించారు, ఏం తీసుకోవాలి మీ దగ్గర నుంచి. ఉచితంగానే సువార్త ప్రకటించాలి, ఏ ఆశించి సువార్త ప్రకటించకూడదు, ఉచితంగా సువార్త ప్రకటించాలి. ఎందుకంటే ఇది ఉచితంగా ఇవ్వబడింది, ఉచితంగానే ప్రకటించాలి. ఈ ఉచితంగా ఎందుకని అంటున్నానంటే, ఈ రోజున కొంతమంది దైవజనులు రావాలంటే ముందుగా అడ్వాన్స్ వాడాలి. దేనికి? పాస్టర్ గారిని బుక్ చేసుకోవాలి కదా. మీరు పాస్టర్ గారిని బుక్ చేసుకోవాలా? పెద్ద దైవజనులు ముందే బుక్ చేసుకోవాలి, డేట్లు ఉండవు. మరి ఏం చేయాలి? పాస్టర్ గారు చెప్తారు, పాస్టర్ గారు మాట్లాడరు ఇవన్నీ. ఓ మేనేజర్ ఉంటాడు, ఆ మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్ ఉంటాడు, ఆయనే మాట్లాడతారు. పాస్టర్ గారికి ఎలాంటి కారు కావాలి, పాస్టర్ గారికి విమానంలో అయితే ఎలాంటి టికెట్ చేయాలి, ట్రైన్లో అయితే ఏ భోగిలో టికెట్ బుక్ చేయాలి, ఫస్ట్ క్లాస్ ఏసీలో బుక్ చేయాలి, తర్వాత ఇంత తీసుకుంటారు పాస్టర్ గారు, మరి దేవుని సేవ కొరకు ఉపయోగపడుతుంది కాబట్టి ఇంత కానుకుంటుంది. నార్మల్గా చెప్పలేం, ఆ కానుకని చాలా ఎక్కువ ఉంటుంది. పెద్ద దైవజనుల విషయం చెప్తున్నాను, అంత కానుకుంటుంది. దాన్ని మాత్రం మీరు కరెక్ట్గా ఏం చేయాలంటే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేయాలి.
లేకపోతే మీకు వర్షం వచ్చి ప్రార్థన ఆగిపోతే పాస్టర్ గారు మీ దాకా వచ్చి ప్రార్థన లేదంటారు, మీరు డబ్బులు ఇవ్వరు కాబట్టి ముందే అడ్వాన్స్ వేసేయాలి. పాస్టర్ గారు వాక్యం నమ్ముకోలేదు, ఇక్కడ అసిస్టెంట్ నమ్ముకున్నాడు కదా. మేనేజరు ఒక దైవజన్ నుంచి కూడా అంటాడు, నేను వాక్యాన్ని అమ్ముకోను. అందుకు అమ్ముకుంటారు మీరు పెద్ద దైవజనులారా? మీరు వాక్యాన్ని ఎందుకు అమ్ముకుంటారు? అమ్ముకోరు. మీ మేనేజర్లు మీ పక్షాన్ని అమ్మేస్తారు అనమాట. ఆహా, చాలా తప్పు కదా. ఈ రోజున స్వార్థ కొడుకులు పెడతా ఉంటారు. స్వార్థ కొడుకులు పెట్టి అందులో కానుకలు పడతా ఉంటారు. స్వార్థ కొడుకు యొక్క ప్రాముఖ్యత ఏంటి? స్వార్థ ప్రకటించడం, కానుకలు దోచుకోవడం. ఏంటో మనుషులండి నిజంగా. సువార్త ఉచితంగా ప్రకటించబడాలి. సువార్త ఉచితంగానే ప్రకటించబడాలి. మరి దైవజనులు కానుక ఇవ్వాలి కదండి. కానుక నేనే ఉన్నాను, ఓ దైవజను పిలుచుకున్నాను, సువార్త చెప్పాడు, ఆయన ట్రావెల్ అలవెన్సెస్ చూసుకోవచ్చు, ఆయనకు వచ్చిన రోజు భోజనం పెట్టుకోవచ్చు. లేదప్పుడు నా మనసు పూర్తిగా నేను ఎంతైతే ఇవ్వగలుగుతానో అంత ఇవ్వచ్చు. ఎందుకంటే ఆయన వచ్చి దేవుని సేవలో ఇంతమందికి బలపరిచాడు కాబట్టి ఇవ్వాలని లేదు, కానీ వచ్చాడు కాబట్టి సేవ చేసాడు కాబట్టి ఇవ్వాలి. ఇంత కొంత అది మన మన మంచి కొరకే విత్తాలి. మన విత్తాలి, ఎక్కడ విత్తాలి అక్కడే విత్తాలి కదా. ఇస్తే మనకు మంచిదే. కానీ ఇంత డబ్బు, ఇంత ఇది ఒక దైవజన్ చెప్పాడు నాకు 3 రోజులు పెట్టి భోజనాలు పెట్టి మీటింగ్ చేసిన దానికన్నా ఒక దైవజనుడికి ఒక రోజు నేను ఇచ్చిన కానుక చాలా ఎక్కువ అండి చెప్తూ ఉన్నారు. ఉచితంగా అంటే ఒక పెద్ద దైవజనుడు అంటే ఆయనకి పదవే ఉండదండి, ఆయనకి ఏం పదవి ఉండదు, చేయొచ్చు. ఒకప్పుడు సువార్త ప్రకటించిన పెద్ద పెద్ద వ్యక్తులు, చార్ల్స్ స్పర్జన్ కానీ, జాన్ వెస్లీ కానీ, పెద్ద పెద్దలు, మన జాన్ వెస్లీ కాదు, అప్పటి కాలంలో జాన్ వెస్లీ కానీ, వీళ్ళందరూ కానుకల కోసం ఆలోచించుంటే ఎక్కడికి వెళ్ళి ఉంటారు? ఒక పెద్ద పీఠాలు కట్టుకుని మండపాలు కట్టుకుని అందులోనే ఉంటారు. నిజం. సువార్తను ఉచితంగా ప్రకటించాలి. సువార్తను ఎలా ప్రకటించాలో మనం చూసుకున్నాం. సువార్తను ప్రకటించినప్పుడు ఓర్పుతో ప్రకటించాలి, సహనంతో ప్రకటించాలి, నిరుత్సాహపడకుండా ప్రకటించాలి, ప్రేమతో ప్రకటించాలి, ఉచితంగా ప్రకటించాలి. ఎల్లప్పుడూ ప్రకటిస్తున్నాం. నువ్వు అలా ప్రకటించగలిగితే, నేను చెప్పాను కదా, ముందు నీ ఇంటి వారు, రక్త సంబంధికులు, నీ స్నేహితులు, నీ ఇరుగు పొరుగు వారు, ఆ తర్వాత బయటకు బయలుదేరి కరపత్రం పెట్టి నిజంగా మారుతారు. హల్లెలూయా. దేవుడి వాక్యాన్ని మనం ఇట్లా ఫలింప చేయను కాక. ప్రైజ్ లేదండి. అందరికి వందనాలు. మీకు ప్రార్థన వస్తే నాకు తెలియచేయండి, తప్పకుండా నేను ప్రార్థన చేస్తాను. కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోనండి, లైక్ చేయండి. వందనాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు మీ అందరికి వందనాలు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు పక్కన బెల్ సింబల్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనమందరి దేవుని కృపలో ఎదుగులాగా ప్రార్థన చేయండి. అందరికి వందనాలు. థ్యాంక్స్.